లేవియాకాండం 1వ అధ్యాయము నుండి 7వ వచనం వరకు ఒకసారి ఈ 7 వచనాలు చదువుకుందామా. మోషేకు ఈలాగు సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా, యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు పాలెము వెలుపలకి పోవలెను. యాజకుడు వానిని చూచినప్పుడు కుష్ఠుపడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, 2వది దేవదారు కర్రను, 3వది రక్తవర్ణము గల నూలును, 4వది ఇస్సోపును తెమ్మని ఆజ్ఞాపించవలెను. అప్పుడు యాజకుడు పారు నీటి పైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపనాజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, ఈ సోపును తీసుకొని పారు నీటి పైన చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయములో పవిత్రత పొందగోరు వాని మీద 7 మారులు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోవునట్లు, అది నోట్ చేయండి, ఎగిరిపోవునట్లు, ఇదేగా ప్రసంగం, ఎగిరిపోవునట్లు దానిని వదిలివేయవలెను. తేలిగ్గా మీకు అర్థమవుతుంది. ఒక కుష్ఠరోగి ఉన్నాడు, అతను కుష్టు పోగొట్టుకొని పవిత్రుడు అని నిర్ణయింపబడాలి. యాజకుడు నిర్ణయించాలి అంటే ప్రజలందరికీ చెప్పాలి, ఇతను పవిత్రుడు, ఇతను కుష్టు పోగొట్టుకున్నాడు, ఇతను పవిత్రుడు. ఇజ్రాయేళ్ల సమాజంలో కలవచ్చు, కాపురం ఉండవచ్చు. ఇప్పటి వరకు అతడు బయట ఉన్నాడు, పాలెం వెలుపల, ఇప్పుడు అతడు పవిత్రత పొందాడు అని యాజకుడు నిర్ణయించాలి. అంటే ఈ కుష్ఠరోగికి సంబంధించినటువంటి వ్యక్తి ఏం చేయాలంటే, చూడండి బాగా, సజీవమైనటువంటి 2 పక్షులను తీసుకొని రావాలి. దానితో కూడా దేవదారు కర్రను తీసుకొని రావాలి. దానితో ఎర్రని నూలును తీసుకొని రావాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఇస్సోపు కొమ్మను, రెమ్మను తీసుకొని రావాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఏమండి, ఒక మట్టి పాత్రను తీసుకొని రావాలి. చూసారా ఎన్ని అర్థాలు ఉన్నాయో. ఆ కుష్టి పోయి ఇతను పవిత్రుడు అని నిర్ణయింపబడాలంటే ఆ 2 సజీవమైనటువంటి పక్షులను తీసుకొని వచ్చి పాలెం వెలుపలకు తీసుకొని వెళ్ళి, జాగ్రత్తగా వినండి, ఒక పక్షిని చంపాలి. ఆ పక్షిని చంపి ఆ పక్షి రక్తాన్ని పారుతున్నటువంటి నీళ్ళ మీద వేయాలి, పాత్రలో వేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి, ఈ బ్రతికి ఉన్నటువంటి పక్షిని ఏం చేయాలి, అర్థమవుతుందా, ఆ రక్తములో ముంచాలి. ముంచి దాన్ని బయటికి తీయాలి. వెంటనే ఏం చేయాలి, ఆ ఇస్సోపు కొమ్మను దేవదారు కర్ర కట్టి ఆ రక్తాన్ని అలా ముంచి అతని మీద 7 సార్లు ప్రోక్షించాలి. ప్రోక్షించిన తర్వాత ఏం చేయాలి, ఈ పక్షిని అలా పైకి ఎగరవేయాలి. అలా పక్షిని పైకి ఎగరేగానే వెంటనే ఒక నిర్ధారణ ప్రజలలో, పైకి ఎగిరిపోతుంది పక్షి అంటే ఒక నిర్ధారణ. ఏమిటా నిర్ధారణ, ఇప్పుడు ఇతడు పవిత్రుడయ్యాడు, ఇతడు పవిత్రుడయ్యాడు, ఇతడు పవిత్రుడయ్యాడు. చూసారా, ఇక్కడ ఒకే పక్షిని చంపి ఒకే పక్షిని మరలా ఏమండి సజీవంగా కూడా దేవుడు చేయగలరు. ఇది కొత్త నిబంధనలో ఒక ఏమండి దీన్ని మనకు ఒక అనుభవంగా ప్రభు మార్చాలని 2 పక్షులను ఉపయోగించారు. ఈ పక్షులు మొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూపిస్తాయి. ఏమిటి మన ప్రభు అయిన యేసుక్రీస్తును చూపించటం అంటే, ఒక పక్షి అర్పణగా అర్పించబడింది. ఆ చనిపోయినటువంటి ఆ పక్షి రక్తములో నుంచి ఇంకొక పక్షి సజీవంగా లేచింది. ఒక పక్షేమో ఏమండి అర్పణగా అర్పించబడింది, ఒక పక్షేమో సజీవంగా లేచింది. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన పాపముల నిమిత్తమై ఆయన మృతి పొందాడు, మన పవిత్రులుగా చేయటానికి ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు యేసయ్య.
ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రికలో 4వ అధ్యాయములో మీరు గమనించండి, 25వ వచనాన్ని చూడండి. లింక్ చేయండి ఈ మాటను. ఆయన మన పాపముల నిమిత్తము అప్పగింపబడి. ఒక పక్షి ఏం కావాలి ఇప్పుడు? బలి కావాలి. ఒక పక్షి ఏం కావాలి ఇప్పుడు? అర్పించబడాలి. ఒక పక్షి ఎందుకు అర్పించబడాలి అంటే, ఒక వ్యక్తి కుష్టు వ్యాధి తొలగిపోవటానికి. బైబిల్ పరమగా కుష్టు అంటే పాపం. ఆ పాపములో నుంచి ఒక వ్యక్తి పవిత్రపరచబడాలి అంటే, పవిత్రముగా జీవించాలంటే, సర్వ ప్రపంచానికి ఇతడు పవిత్రుడు ఇతడు పవిత్ర పొందాడని ఒక యాజకుని ద్వారా ఇతడు నిర్ధారించబడాలి అంటే, నిర్ణయించబడాలి అంటే, ప్రజలందరూ ఇతడు కుష్టు పోగొట్టుకొని సకల పాపాలను తొలగించుకొని ఇతడు పవిత్రుడయ్యాడు అనటానికి ఒక యాజకుని ద్వారా నిర్ణయింపబడాలి అంటే ఒక పక్షి అక్కడ వధింపబడాలి. ఒక పక్షి అక్కడ బలి కావాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు పాపం అనే కుష్టు తొలగించాలని ఇజ్రాయేలు సమాజములో వారు చేరినట్లుగా సంఘములో మనల్ని చేర్చాలని, ఈ భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి కలుగజేయాలని నా ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఒక పక్షి వలె ఆయన వధించబడ్డాడు, రక్తం కార్చాడు. అర్థమైందా? ఆ రక్తమంతా ఆ పక్షి రక్తాల్లో, అదిగో చూడండి, ఇస్సోపుతో ఏమండి, చిరకాతో అలా ఆ వ్యక్తి మీద 7 సార్లు ప్రోక్షించినప్పుడు ఈ రక్తములో ముంచబడినటువంటి మరొక పక్షిని ఎగరేయాలి పైకి. ఇశ్రాయేలు అందరూ చూస్తూ ఉంటారు. ఓయ్ పక్షి ఎగిరిపోతుంది, అదిగో పక్షి ఎగిరిపోతుంది, సజీవంగా ఎగిరిపోతుంది పక్షి చూడండి, సజీవంగా ఎగిరిపోతుంది పక్షి చూడండి అంటే అందరు నిర్ధారణ చేసుకుంటారు. ఆ వ్యక్తి పవిత్రుడయ్యాడు, ఆ వ్యక్తి పవిత్రుడయ్యాడు, ఆ వ్యక్తి పవిత్రుడయ్యాడు. పక్షి జాతి మనకు నేర్పుతున్న మొదటి పాఠం ఏమిటంటే, ఎగిరే అనుభవం మన పవిత్రతను చూపిస్తుంది. ఎగరటం అంటే మన పవిత్రత, మనకు దేవుడిచ్చిన పవిత్రత. యేసుక్రీస్తు ఒక పక్షి వలె మృతి పొందారు. ఆ మృతిలో నుంచి యేసుక్రీస్తు తిరిగి లేచారు. అంతే, మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు ఆయన లేపబడ్డాడు. ఒక పక్షి ఆ రక్తంలో నుంచి బయటకు వచ్చింది, ఒక పక్షి ఏమో బయలైంది. ఈ రెండు మన ప్రభు అయిన యేసుక్రీస్తునే చూపిస్తున్నాయి. ఈ కార్యం ఎందుకు చేశారంటే మన పాపం అనే కుష్టు తొలగించడానికి. అందరు చూస్తూ ఉంటారు, ఎరా పక్షి ఎగిరిందా? ఇంకా ఎగరలేదన్నా, అయితే వాడు కుష్ఠోడురా. పక్షి ఎగురుతుందా? ఇంకా ఎగరలేదు. అన్న పక్షి ఎగిరిందన్నా, అదిగో అతని దగ్గర నుంచి పక్షి ఎగిరిందే. పక్షి ఎగిరింది కదా, అయితే ఇప్పుడు అతడు పవిత్రుడు. భూప్రపంచములో ఎన్ని యంత్రాలు ఉన్నా ఏమండి, ఏ యంత్రం కూడా మనలను పవిత్రపరచలేదండి. టెక్నాలజీ ఒకవేళ చివరికి AI వరకు రావచ్చండి. టెక్నాలజీ ఇప్పుడు AI వరకు రావచ్చు, సమాచారం అంతా మనకి ఇవ్వచ్చు. కానీ పవిత్రపరచబడే టెక్నాలజీని ఏ యంత్రం ఇవ్వలేదు, AI కూడా ఇవ్వలేదు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక పక్షి వలె మన కొరకు బలయ్యారు. ఆ బలైనటువంటి ఆ రక్తములో నుంచి ఇంకో పక్షి సజీవంగా లేచింది, సజీవంగా ఎగురుతూ ఉంది. ఆ ఎగిరే అనుభవం చెప్పండి. ఇప్పుడు మనము పవిత్రపరచబడి ఉన్నాము. ఇంకొక భాగ్యం ఉందండి, మనం పవిత్రపరచబడి ఉన్నాము, మనం పవిత్రులమని నిర్ణయింపబడింది. దానికంటే ఇంకొక ధన్యత, భాగ్యం మనకి ఈ లోకములో ఏమీ లేదు. హల్లెలూయా. సేమ్ ఇదే విషయం మనకు ఇదే రోమపత్రికలో ఇటు 6వ అధ్యాయం ఉంటుంది. 4వ అధ్యాయం చదివారు కదా, ఇటు 6వ అధ్యాయం చదువుతుంది. ఈ 6వ అధ్యాయంలో సేమ్ ఇదే విషయాన్ని మనకు పోల్చి మాట్లాడుతారు పౌలు గారు. జాగ్రత్తగా రండి, 4వ వాక్యం నుండి మీరు చదువుకుంటారండి. బాప్తిస్మము ద్వారా మనమందరము కూడా మరణములో పాలు పొందితిమి.
ఒక పక్షి వలె మనము కూడా ఇప్పుడు ఏమయ్యాము? బాప్తిస్మము ద్వారా మన పాపముల నిమిత్తం మనం చనిపోయాం. ఈ పక్షి మొదట యేసు ప్రభువును చూపిస్తుంది. అదే విషయాన్ని సంఘానికి ఉండాలని చెప్తున్నారు పౌలు గారు. 4వ వాక్యం చదువుతామా? తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా మనము కూడా పాతి పెట్టబడితిమి. ఇప్పుడు చూడండి, ఒక పక్షి ఏమైంది? ఇప్పుడు చెప్పాలి. ఒక పక్షి బలైంది, ఒక పక్షి అర్పించబడింది, ఒక పక్షి చెప్పరే పారే నీళ్ళల్లో చంపబడింది. అలాగే మన పాపం కూడా ఇప్పుడు ఏమైంది? బాప్తిస్మం అనే నీళ్ళల్లో, చెప్పండి, బాప్తిస్మం అనే నీళ్ళల్లో మన పాపం పాతి పెట్టబడింది. మిమ్మల్ని బాప్తిస్మం ద్వారా పైకి లేపినప్పుడు అదేంటో చూడండి, అక్కడే ఉందిగా. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానమందు సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై యుందుము. తర్వాత మనం ఇకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఇలా మీరు 11వ వచనం వరకు చదువుకుంటూ రండి. పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు. ఇప్పుడు తేలిక అర్థమైందా? నన్ను చూడండి, ఒక పక్షి మృతి, ఒక పక్షి సజీవం. చెప్పండి అందరూ, ఒక పక్షి మృతి, ఇంకొక పక్షి సజీవం. ఇది ఎవరు పోల్చాను? ముందు యేసయ్య. యేసయ్య ఒక పక్షి వలె చనిపోయారు మన పాపముల నిమిత్తం, ఒక పక్షి వలె మృతుల్లో నుండి తిరిగి లేచారు. ఇప్పుడు మనకు పోలుస్తున్నారు. అది ఒక పక్షి వలె మనం ఏమయ్యా? మన పాపముల నిమిత్తం పాతి పెట్టబడ్డాం. అర్థమైందా? నూతన జీవం పొందటానికి, పరిశుద్ధంగా జీవించటానికి ఇంకొక పక్షి వలె మనము సజీవులుగా మార్చబడ్డాము. ఎగిరిపోవాలి, ఎగిరిపోవాలి. మీరు ఎగిరిపోతేనే మీరు పవిత్రులని నిరర్థకం అవుతుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా అందరూ, గట్టిగా. మీకు ఎగిరే అనుభవం ఉంటేనే మీరు పవిత్రులు. ఎగిరే అనుభవం ఉండాలి. అది ఎగురుతుందంటే మేము పవిత్రులం. చెప్పండి, అది ఎగురుతుందంటే మేము పవిత్రులం, పరిశుద్ధులు మేము. పక్షు జాతి ఎగురుతున్న ఆ అనుభవం మీతో మాట్లాడుతున్నా. మొదటిది ఏంటది? పవిత్రత పొందటం, పరిశుద్ధంగా జీవించటం. మన బాప్తిస్మాలు పొందారు. ఎందుకు పొందారు? ఒక పక్షి వలె మీ పాపాల నిమిత్తం మీరు పాతి పెట్టబడ్డారు. ఇంకొక పక్షి వలె క్రీస్తు కొరకు జీవించటానికి, నూతన స్వభావాన్ని పొందటానికి, పరిశుద్ధంగా బ్రతకటానికి ఇంకొక పక్షి వలె మీరు సజీవంగా పైకి ఎగురుతున్నారు. మీరు ఇప్పుడంతా ఈ పక్షి పైకి ఎగరకపోతే చెప్పండి, ఆ పక్షి మాత్రం చనిపోయి ఉంటే ఇంకా మీరు మీ పాపములో ఉన్నట్లు, ఇంకా మీరు పాపములో ఉన్నట్లు. ఒక పక్షి ఎగరాలి, ఒక పక్షి మృతి పొందాలి. పాపముల నిమిత్తం చనిపోవాలి. మనం క్రీస్తు యేసు నిమిత్తం నూతన స్వభావం పొందుకోవటానికి, నీతిమంతులముగా తీర్చబడటానికి మీ ఘటాన్ని పరిశుద్ధముగా కాపాడుకొందురుగాక. ఎక్కడా కూడా మీ స్వభావముల వలన కానీ, మీ అలంకారాల వలన కానీ, మీ వస్త్రధారాల వలన కానీ, ఈ లోకమనే మురికి ద్వారా కానీ ఎక్కడా కూడా మీరు అపవిత్రులుగా మార్చబడకూడదు. ఈ సంవత్సరం పక్షుల వలె మీరు పైకి ఎగిరే అనుభవం కలిగి ఉండాలి. ఎగిరే అనుభవం కావాలి, ఎగిరే అనుభవం కావాలి. ఎగురుచుందురుగాక. యోసేపు వలె, దానియేలు వలె మీ ఘటాన్ని ఈ సంవత్సరం అంతా పరిశుద్ధముగా కాపాడుకొందురుగాక.